మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చినటువంటి దైవజనులు పెద్దలు అందరికీ మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరి వచ్చిన వారందరికీ మరి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్యలో పెద్దలు జి ప్రభుదాస్ గారు ఉన్నారు కర్నూలు నుంచి. వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ అన్న వందనాలు. అన్న వందనాలన్న. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ, సహోదర సహోదరులకు, పెద్దలకు, పరిచారులకు, దైవ సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున జూమ్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనతో కూడుకును ప్రారంభించుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, కరుణావాత్సల్యుడా, మా జీవాధిపతి స్తోత్రములు. మా రక్షకుడు, మా ప్రభు నీ ప్రియకుమారుడు, మహోన్నతుడు యేసుక్రీస్తుల వారి సర్వశక్తి గల నామంలో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నానా. చేరవచ్చిన నీ బిడ్డందరి బట్టి స్తోత్రములు. రావాల్సిన జాయిన్ కావాల్సిన వారు ఉన్నారు, త్వరలో వారు నడిపించమని, ఈ కూడికను మీరే ఉండి అలంకరించి మిమ్మల్ని మీరే భయపరుచుకుని మాతో ఉండమని మా ప్రాణనాథుడు, మా విమోచకుడు, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి సర్వశక్తి గల నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసినటువంటి పెద్దలు ప్రభుదాస్ అన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ జూమ్ లో చేరి వచ్చిన అందరి ద్వారా వారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మన మధ్యలో పాటకు నిర్ణయించినటువంటి పాసల పౌలు గారు ఉన్నారు. వారు రేణిగుంట నుంచి వారు పాట పాడి వినిపిస్తారు, దేవుని మయంపరుస్తారు. వందనాలయ్యా. పాట పాడండి. అందరికి వందనాలు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఈ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములు
ప్రతి అవసరమును తీర్చావు, బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు అందరికీ వందనాలు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి పాల్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు షార్జా నుంచి బ్రదర్ జోయల్ అబ్రహాం గారు ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి కేజీ రూపస్ గారు ట్రాన్స్లేషన్ చేయడానికి, తెలుగులో అనువాదించడానికి సిద్ధంగా ఉండగా, దానికంటే ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు రవి మనోహర్ అన్న తిరుపతి నుండి వారు ప్రార్థనలో నడిపిస్తారు. అన్న రవి మనోహర్ అన్న వందనాలు. అన్న వందనాలు బ్రదర్. చేరువచ్చినందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ ప్రభువ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు ఈ ఉదయ కాలమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన రీతిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. 4814వ రోజున మేము ఇలాగన మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీ పాద సన్నిధికి చేరి వచ్చాం. ఇంతవరకు మా ప్రభువ చక్కగా నడిపించినటువంటి మా ప్రియులు ఇజ్రాయెల్ గారిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువ ప్రారంభ ప్రార్థన చేసిన సహోదరుని బట్టి, పాట పాడిన సహోదరుని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ముఖ్యంగా వాక్యం అందించడానికి మా ప్రియులు జోయల్ అబ్రహాం గారు సిద్ధంగా ఉన్నారు. మా ప్రభువ వారి ద్వారా వినబో వాక్యమును మీ కరుణగల హస్తానికి అప్పగిస్తున్నాము. మా జీవితానికి, విశ్వాస జీవితానికి అవసరమైన సందేశాన్ని అందించి మీరు అక్కడ కొరకే సిద్ధపరుస్తు రీతిగా మీరు కృప చూపించి వేడుకొచ్చున్నాం. దేవుని మహిమను గురించి వివరిస్తున్నారు మా ప్రభువ. మరి ఆ వాక్యమును తర్జుమా చేయడానికి మా ప్రియులు రూపస్ గారు కూడా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మా ప్రభువ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి చక్కగా ట్రాన్స్లేట్ చేయడం మీరే కృప చూపించి వేడుకుంటున్నాం. మీ వాక్యం మాకు అందించి మా హృదయాలు మీ వాక్యంతో నింపి మీ రాకడ కొరకే సిద్ధపరచమని మా ప్రాణపురింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. నౌ వి ఆర్ ఇన్వైటెడ్ టు ఎవంజలిస్ట్ జోయల్ అబ్రహాం గారు, అలాగే మన రూపస్ గారు. వారికి సమయం తెలుసును, వారికి సమయాన్ని వారికి అందజేద్దాం. వి ఆర్ వెల్కమ్ టు బోత్. ప్లీజ్ carry on, continue please. Good morning, Joel. Good morning. Warm greetings once again in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. అతి త్వరలో రానైనటువంటి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీకు అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. In spite of challenges and different types of crisis, we could still be able to be in the presence of God with solemn peace and harmony. ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలోనికి రావడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. Thank you for all your continued prayer. It's only because of the prayers of the saints of God we have been able to be sustained in this country here. మేమున్నటువంటి ఈ యొక్క కంట్రీలో కూడా మీ అందరి నిరంతర ప్రార్థనల వల్ల మేము జీవించగలుగుతున్నాం. అందుని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
Thank you for the brethren who could pray and start with a song of praise and thanksgiving, because early in the morning we are meeting together, and the greatest thing would be to praise and thank God for all his goodness, loving kindness. ప్రాతకాల సమయాన్ని దేవుని యొక్క మంచితనమును గురించి ఆయనను కొనియాడటానికి ఒక మంచి సంకీర్తనతో ఆరంభించినటువంటి సోదరులకి, అలాగే ప్రార్థన చేసినటువంటి సోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. As we are continuing the study of the glory of God, దేవుని యొక్క మహిమ అనేటువంటి ప్రాథమికమైనటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉండగా, by the grace of God, we could be able to study a series of study from Matthew's Gospel, chapter 24, on the Olivet Discourse of Jesus Christ. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మత్తయి సువార్తలోని యేసు ప్రభువారు ఒలీవల కొండలపైన చేసినటువంటి ఆ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. We have come to that last part. We have almost covered the Olivet Discourse. We came to the last part talking about hell and after death. మనము దాదాపుగా చివరి అధ్యాయానికి లేదా చివరి భాగానికి మనం వచ్చాం. అన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు చివరి భాగమైనటువంటి ఆ యొక్క నరకము గురించి, పాతాళ లోకం గురించి, మనిషిని యొక్క మరణం తర్వాత జరిగేటువంటి విషయాల గురించి ధ్యానించబోతున్నాం. This sounds interesting, but it is an in-depth study. By the grace of God, I could be able to do this study once again, and I thought I'd just share it with you with a PowerPoint so that it will be easy for all of us to understand when we have some pictures in front of us. ఇవన్నీ కూడా నేను ధ్యానిస్తూనే వస్తున్నాను. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనవి. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి మరింత మీకు అర్థం కావడానికి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు మనం ఎప్పుడైతే ఆ దృశ్యాలు చూడగలుగుతామో అది మనకు చక్కగా అర్థమవుతుంది కాబట్టి అలాగే మీకు పవర్ పాయింట్ చూపించాలని నేను ఆశపడుతున్నాను. Because when the moment in English we generally say hell, but we look into the original root language, there are different terms. So we're going to look into that very carefully now. మనం ఇంగ్లీష్ భాషలో హెల్ లేదా తెలుగు భాషలో నరకం అని అన్నప్పటికీ కూడా మూల భాష అయినటువంటి గ్రీకు నుంచి కానీ లేదా హీబ్రూ నుంచి కానీ దానికి వివిధమైనటువంటి అర్థాలు ఉన్నాయి కాబట్టి వాటిని గురించి మనం ధ్యానించుకుందాం. We are actually going to see the geography of the unseen world, a biblical view of the underworld. మన లోకమికి ఈ యొక్క భూలోకములో కిందున్నటువంటి భాగాన్ని గురించి మనం చూడనటువంటి ప్రదేశాన్ని గురించినటువంటి ఆ యొక్క లేఖన భాగాల నుంచి మనం కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. What does the Bible say, and what are the terms which have been used, and whenever they're used, what does it really mean in the Bible? మనము బైబిల్ గ్రంథంలోని ఆ యొక్క వచనాలు చూస్తున్నప్పుడు ఈ యొక్క మనకు తెలియని లోకము లేదా పాతాళ లోకము గురించి బైబిల్ గ్రంథం లేదా లేఖనాలు ఏం చెప్తున్నటువంటి విషయాలు మనం ఒక్కసారి చూద్దాం. Keeping your Bible open, although we are seeing pictures, these are all imaginary pictures only, but pictures will bring things to our mind for a better understanding only. But still we are looking into the study from the Word of God only. మనము చిత్రాలు ఊహించి గీచినటువంటి చిత్రాలను మాత్రమే మనం చూస్తున్నాం. అయినప్పటికీ మనమందరం కూడా మీరందరూ కూడా బైబిల్ తెరిచి ఉంచుకొని మనము లేఖన వెలుగులో నుంచి మనం ఈ యొక్క అర్థాలన్నీ కూడా మనం ధ్యానించుదాం. As we study about the unseen world, there are so many things we need to know about the earth and its surface, the underworld, and what are the terms which are technically used in connection to the word hell and the alternatives used here. మనం మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క భాష మనకు తెలియనటువంటి లోకం ఏంటి లేదా పాతాళ లోకం ఏంటి, నరకం ఏంటి అన్నటువంటి విషయాలన్నీ కూడా లేఖన వెలుగులో చూస్తున్నప్పుడు దానికి ఇవ్వబడినటువంటి చాలా పర్యాయ పదాలు వాటన్నిటి గురించి వాటి అర్థాల గురించి మనం ధ్యానిద్దాం. First, we are going to look into the terms. What are the words we are going to see? And hardly we will be able to see only one or two words today, because that itself takes a lot of time for us to in understanding. Then we'll be going into the different words. మనము ఇక్కడ చాలా పదాలు మనం చూస్తున్నాం. వాటి గురించినటువంటి అర్థాలు మనము లేఖనంలో నుంచి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కొక్క పదాన్ని మనం వాటి గురించి ధ్యానిద్దాం. What are the distinctions of the places they are talking about? మనం మాట్లాడేటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా వీటన్నిటికీ ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి అనేటువంటి విషయం కూడా మనం చూద్దాం. What about rich man and Lazarus? What are the terms used in that which we saw last time? We're going to seriously look into it.
మనము గత ధ్యానాల్లో కూడా లాజరు గురించి, ధనవంతుని గురించి, వారు ఉన్నటువంటి ప్రదేశాల గురించి మనం ధ్యానిద్దాం. అవి వాస్తవానికి అక్కడ రాయబడినటువంటి మాటలేంటి? వాటి యొక్క భావన ఏంటి? అవి ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. What is the difference between Sheol and Hades? షియోల్ అనేటువంటి హీబ్రూ పదానికి, అలాగే హేట్స్ అనేటువంటి పదానికి, పాతాళ లోకానికి ఏంటి ఆ యొక్క వ్యత్యాసం అనేది చూచినప్పుడు, Why some places it is used bottomless pit, some places it refers to Tartarus or Gehenna. What is all these terms talking about? చాలా కొన్ని చోట్ల లేఖన భాగాల్లో పాతాళమని రాయబడింది, కొన్ని చోట్ల అగాధమని రాయబడింది. వీటన్నిటికి ఉన్నటువంటి వ్యత్యాసాలేంటో ఈ యొక్క లేఖనపు వెలుగులో మనం చదువుకుందాం. There are some misconceptions. We're going to study that also in connection to this study. ఈ యొక్క ధ్యానములో చాలా మందికి ఉన్నటువంటి అపోహల గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం. Understanding the afterlife requires a very careful scriptural study. మన యొక్క జీవితము ఇక్కడ ముగిసిన తర్వాత జరిగేటువంటి జీవితాన్ని గురించి మనము లేఖనపు యొక్క వెలుగులో మనము ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. Since most of you who come and gather here in the presence of God in this Zoom platform, most of you are very interested and I'm giving a lot of feedback, so I thought I will take a little bit in-depth study into each word so that it encourages all of us as we are studying this and getting ourselves prepared to meet the Lord. మనము చాలా మందివి ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి వారు కూడా వారి యొక్క వారి యొక్క వాక్యం విన్న తర్వాత వారి యొక్క స్పందన నాకు తెలియజేస్తూ వస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని మదిలో ఉంచుకొని వీటి గురించి ఇంకా ఎక్కువగా వివరంగా మీకు చెప్పాలని, తద్వారా మనం దీని ద్వారా ప్రోత్సహించబడి ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని ఆశపడుతూ నేను వీటన్నిటి కూడా మీకు వివరిస్తున్నాను. So notice very carefully, we are going to move into understanding about the very language itself. మనం ఇప్పుడు మాట్లాడబోయేటువంటిది ఆ రాయబడినటువంటి వాటి యొక్క అర్థము మూల భాషలో ఏముంది అనేటువంటి విషయాలు మనం ఒకసారి చూద్దాం. As I told you, there are many misconceptions, and in English it's limited, and many times we see the word hell repeated here and there. So we come into the conclusion that yes, we are talking about only one, but there are many terminologies used in its own context. Why is that so? మనము సామాన్యంగా వాడేటువంటి నరకము అనేటువంటి మాట మనకి అందరం ఎరుగుదుము, కానీ దాని గురించినటువంటి పర్యాయ పదాలు, చాలా పదాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. వాటి యొక్క అర్థం ఏంటి, దాని తర్వాత వాటి ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాం అనేది కూడా మనం ఒకసారి దైవ గ్రంథం నుంచి చూద్దాం. In the context of the judgment of God, we have the destiny of the righteous and the destiny of the wicked. ఎప్పుడైతే దేవుడు యేసు ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చే సమయంలో రక్షింపబడిన వారికి, రక్షించబడిన వారికి వచ్చేటువంటి ఆ యొక్క గమ్యస్థానాలు ఏంటి అనేటువంటి విషయాలు సూచినప్పుడు, Notice very carefully the word Sheol, a Hebrew word which is used 65 times in the Old Testament. షియోల్ అనేటువంటి హీబ్రూ పదం గురించి 65 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. And if you notice carefully, the word hell is 31 times used, and it is referring to grave 31 times. 3 times it refers to the pit. తర్వాత హెల్ అనేటువంటి నరకం అనేటువంటి పదము దాదాపు 31 సార్లు ప్రస్తావించబడింది బైబిల్ గ్రంథంలో. అలాగే 3 సార్లు ఆ యొక్క సమాధిని గురించినటువంటి మాటలు కూడా రాయబడ్డాయి. ఆ వాటిని గురించి మనం ఒకసారి చూద్దాం. After that, Hades is a New Testament equivalency word of Sheol, with 10 times being mentioned as hell. తర్వాత హేలి అనేటువంటి ఆ పదము దాదాపు 10 సార్లు కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. వాటిని గురించి కూడా మనం ధ్యానిద్దాం. So if you notice very carefully, these are only terms. You may be wondering that it's only terms, but the terms makes us enter into a very interesting study, why it is used and what context it was used. ఇవి కేవలము పదాలైనప్పటికీ కూడా వాటిని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు అవి ఏ సందర్భంలో ఉపయోగించబడ్డాయి, దాని ద్వారా మనం నేర్చుకోదగినటువంటి పాఠాలు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా మనం చూద్దాం. So Sheol and Hades means the unseen state. షియోల్ అనే పదమైనా సరే, హేట్స్ అనే పదమైన అనగా పాతాళం అనేది దానికి పాతాళము అని మనము తెలుగు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. In other words, a place to which the soul and the spirit of the dead go between death and the resurrection. Notice carefully. జాగ్రత్తగా గమనించండి. పాతాళము అనేటువంటి మాట ఎప్పుడు ప్రయోగించబడిందంటే, ఎప్పుడైతే మనిషి చనిపోతాడో, చనిపోయిన తర్వాత పాతాళ లోకానికి వెళ్తాడు. కానీ
నరకానికి వెళ్ళక ముందు పాతాళ లోకంలో ఉంటాడనేటువంటి భావన కలుగజేసేటువంటి మాట. Always keep in mind that the Hades is a temporal holding place, not the final lake of fire. ఈ యొక్క పాతాళము అనేటువంటి ఈ యొక్క స్థలము అది శాశ్వతమైనది కాదు, కానీ నరకలోకానికి వెళ్ళక మునుపు ఉంచబడినటువంటి ఆ యొక్క ప్రదేశంగా మనం గుర్తుంచుకుందాం. Hades and grave, there is a difference. ఈ యొక్క పాతాళానికి సమాధికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. The grave has only the body. ఆ యొక్క సమాధిలో కేవలము శరీరం మాత్రమే ఉంచబడి ఉంది. But the Hades talks about the unseen state which I am dealing right now. కానీ మనం ఇప్పుడు చదవబోయేటువంటి వాక్యంలో ఆ పాతాళ లోకంలో ఆత్మతో సహా వ్యక్తి అక్కడ ఉంటాడనేటువంటి పదాలు మనం చూస్తాం. Let's start the journey of researching from the Bible now. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఒక్కొక్కటిగా చూసుకుంటూ వాటిని గురించి మనం ధ్యానిద్దాం. First, let's turn to 16 verse 10. మొట్టమొదటిగా మనం Psalm 16 verse 10. Yes. మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 16 verse బ్రదర్ 10. 10వ వచనము. దేవోక్తి పలుకుట రాజు వశము, క్షమించండి, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. Now notice carefully here the Hebrew word Sheol is used, which refers to the grave. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట 10వ వచనంలో అది హీబ్రూ పదంలో షియోల్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఇక్కడైతే మనకి పాతాళము అనేటువంటి మాట కనబడుతోంది. Which refers to a personal relationship with God, will give the believer confidence in a future life with God. ఎప్పుడైతే దేవునితో మనకు ఉన్నటువంటి ఆ యొక్క తత్సంబంధాన్ని బట్టి మనము ఎక్కడ ఉంటాము అక్కడ ఉండము అనేటువంటి మాటల్ని మనకి దీని ద్వారా మనకి అర్థమవుతుంది. Now let us also compare that with another scriptural reference. కాబట్టి దీనిని మనము మరి యొక్క లేఖన భాగాలతో సరిపోల్చి మనము చదువుకుందాం. 73 Psalm verse 26 now. Look at this. 73వ దావీదు కీర్తన 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. References, always brings us to the surface of understanding the in-depth truths. వచన భాగాలన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాలు 73rd chapter 26th verse. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము స్వాస్థ్యమునై ఉన్నాడు. Yeah. Brother Rufus. Rufus is some problems. Rufus అన్నా think is joining again. One minute, I will make. Okay. Okay. Okay, Brother Rufus, you're okay? Yes, I'm sorry. Okay. So as we are reading a cross-reference, we could be able to understand here, it's mentioned of 73rd Psalm, verse 26. మనము 73వ దావీదు కీర్తన 26వ వచనం మనం చదువుకున్నాం. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించిన వారు నశించెదరు, నిన్ను విడిచి విభజించి వారందరూ నీవు సంహరించెదవు. Okay, let's now go to book of Acts chapter 2. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయానికి వెళ్దాం. So we'll be comparing Old Testament and New Testament also for our best reference study.
కాబట్టి మనము చక్కటి ఈ వచన భాగాలు చదవటం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథంలో నుంచి కూడా కొన్ని వచన భాగాలు మనం చదువుకుంటాం. So Apostle Peter and Apostle Paul, what are they using also? We're going to check that now. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు లేదా అపోస్తలుడైన పేతురు ఏం చెప్తున్నారనేటువంటి మాటలు మనం గమనించినప్పుడు They refer to the verse in Christ and his resurrection. అక్కడ క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని గురించి వారు బోధిస్తున్నారు. From 25 to 31, absolutely, it's the same context. ఆ యొక్క సందర్భం నేపథ్యం చూసినప్పుడు 25వ వచనం నుంచి చివరి వరకు కూడా వారు మాట్లాడినట్టు మాటలన్నీ కూడా అదే సందర్భంలో వాళ్ళు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. Now I will capture your attention by reading 31st verse. నేను 31వ అధ్యాయము నేను చదువుతున్నప్పుడు నేను దాని చేత చక్కగా నేను పట్టబడ్డాను. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. Now notice very important, we are coming to this study, we will be coming to this study seriously because there are many who have lot of dispute in the subject. So this verse is making it very clear. Let's read that verse carefully now. కాబట్టి ఈ వచన భాగాన్ని చాలా జాగ్రత్తగా చదువుదాం. ఎంచేతనంటే దానిలో ఉన్నటువంటి భావన అది చాలా ప్రాముఖ్యమైంది, మనకు చాలా లోతైన సత్యాలు నేర్పేది కనుక ఆ మాటను మరొకసారి నేను చదువుతున్నాను. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. Oh, notice carefully, the word hell is used here, and what is said is very interesting. His soul was not left in hell. See that? కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు పాతాళం గురించి రాస్తూనే ఆయన పాతాళంలో విడువబడలేదు అనేటువంటి మాటను వారు పలికారు. Okay, let's come to the same book. Also, one more reference comes to my mind. I think it is 13th chapter. ఇదే పుస్తకం అపోస్తల కార్యంలో నుంచి 13వ అధ్యాయము Between 34 and 37. Let's look at it. 34 నుంచి 37 వరకు ఒకసారి చదువుకుందాం. 34 No, just don't read the whole thing. 34 Okay, to 37. I will just draw your attention to 36th verse. yes brother. తెలుగు బైబిల్లో 36, 37 కలిపి ఉన్నాయి. నేను చదువుతున్నాను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయేను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. Okay. Now notice the word fell on sleep. ఇక్కడ మాటను మనం చూసినప్పుడు నిద్రించి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Okay, 31st verse, 34th verse. 34వ వచనం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటకును బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పెను. So notice this context now. We are not going into the details. Context now. I will just take you to some more verses where we're going to look at those verses and we'll come back to these verses. మనము వివరాల్లోనికి వెళ్ళము, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏ నేపథ్యంలో చెప్పబడింది అనేటువంటి మాటలు మనము గమనిస్తూ మిగతా వచనాలు కూడా మనం చదువుకుంటాం. These two verses which I took from the book of Acts is in the context of Christ and his resurrection. నేను తీసుకున్నటువంటి 2 వచన భాగాలు అపోస్తల కార్యంలో నుంచి అది క్రీస్తు యొక్క పునరుత్థానానికి సంబంధించినటువంటి వచన భాగాలు. Okay, now let's go into Genesis 37. Interesting now. Genesis 37 verse 35. What is చాలా the word used? ఆసక్తికరమైనటువంటి మాట. ఆది కాండము 37వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. Yeah. What is the word used that we're going to study now? ఇక్కడ ప్రయోగించబడినటువంటి ఆ యొక్క మాట ఏంటి అనేటువంటిది ఒక చూద్దాం. ఆది కాండము 37వ అధ్యాయం 37, 35. 35వ వచనం. I think in Telugu Bible should be the same verse. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. So notice very carefully, we know very well that about Jacob, who was very upset. మనమందరం ఎరుగుదుము యోసేపుని గురించినటువంటి వారు చెడు సమాచారాన్ని చనిపోయాడని వార్త తెచ్చినప్పుడు యాకోబు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనమందరం ఎరుగుదుము.
So notice what word is using there. కానీ గమనించండి ఆయన ఏ యొక్క పదాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడో చూడండి I will 35వ వచనంలో. I will go down into the grave unto my son mourning. నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదను అనేటువంటి మాట యాకోబు పలుకుతున్నాడు. So Jacob indicated that he would go to Sheol. Notice that the word Sheol because of the loss of his son Joseph. ఆయన పలుకుతున్నటువంటి మాట జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన ప్రయోగించినటువంటి పదజాలం అయితే నేను మృతుల లోకమునకు నా కుమారుని దగ్గరికి వెళ్తానన్నాడు, కానీ అది షియోల్ అనేటువంటి పాతాళానికి అనేటువంటి మాటను సూచిస్తుంది. Notice the another phrase used there. He said that thus his father wept for him. He said that I will not be comforted. You see that? ఒక మాట ఇక్కడ ప్రయోగించబడింది. ఆ మాట చెప్తూనే ఓదార్పు పొందలేకపోతున్నాడు యాకోబు. Why did he say that? ఆ మాట ఎందుకు పలికాడో చూచినప్పుడు He felt he must be under the judgment of God. Therefore he refused to be comforted. ఎందుచేత ఆయన ఆదరణ లేదా ఓదార్పు పొందడంలోకి వెళ్ళాడంటే ఆయన దేవుడిచ్చేటువంటి ఆ యొక్క న్యాయపు తీర్పులో నేను నిలబడతానేమోననేటువంటి ఆ భయం చేత ఆ యొక్క మాటను ప్రయోగించాడు. I'm leaving that historical significance there itself because I don't know, there is no evidence that he sought God further until after he heard that Joseph was still alive. That we don't know. I'm leaving the historical aspect, but we're concentrating on the word called Sheol. నేను కేవలము పాతాళము లేదా ఆయన చెప్పినటువంటి యాకోబు పలికినటువంటి మృతుల లోకం అనే మాటను మాత్రమే నేను ఎక్కువగా బాగానే తీసుకుంటున్నాను. కానీ యాకోబు తర్వాత యోసేపు యొక్క జీవిత సమాచారాన్ని విన్నంత వరకు కూడా ఇదే భావనను కలిగినట్టుగా మనం చూస్తాం. Now let's look into one more aspect that David clearly indicated what is Sheol. Notice that now. తర్వాత దావీదు కూడా ఈ యొక్క పాతాళాన్ని గురించి చాలా చక్కగా మాట్లాడగలిగాడు. అదేంటో కూడా ఒకసారి మనం వచ్చిన భాగాల్లో చూద్దాం. Psalm 9 verse 17. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. కీర్తనలు 9:17. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. Notice that carefully now. David clearly indicated that Sheol was the place where the heathen would go. కాబట్టి దావీదు చాలా చక్కగా స్పష్టంగా చెప్పినటువంటి మాట దుష్టులు దేవుని మరచు జనులందరూ కూడా పాతాళానికి వెళ్తారనేటువంటి మాట. I'm going to talk to you now. I'm going to show you the two compartments of Sheol, but before that I'm clarifying certain things. నేను ఈ యొక్క పాతాళ లోకానికి ఇంకొక పదానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీకు తెలియజేయబోతున్నాను. దానికి ముందుగా దీని గురించినటువంటి వివరణను మీకు తెలియజేస్తున్నాను. And also now we're going to read Isaiah 14. Now see Isaiah, what does he say? యెషయా దాని గురించి ఏం పలుకుతున్నాడు అనేటువంటి మాట కూడా ఒకసారి మనం చూసుకుందాం. Because when you notice very carefully, there are several passages that indicate the Israelites did not expect to go to Sheol at all at death. Now notice that is also recorded. ఇంకొక విషయం కూడా చాలా జాగ్రత్తగా లేఖనాల్లో భద్రపరచబడినటువంటి మాట. ఇశ్రాయేల్ అందరూ కూడా వారు పాతాళ లోకానికి వెళ్ళము అనేటువంటి ఆ యొక్క భావనలో వాళ్ళు కలిగినటువంటి ఈ యొక్క వచన భాగాలు కూడా మనకు గ్రంథంలో లెక్కించబడ్డాయి. So now let's look into Isaiah chapter 14 verse 9 and 10. Let's read that. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9, 10 వచనాలు ఒకసారి చదువుకుందాం. లెబానోను దేవదారు వృక్షములు క్షమించండి, నీవు ప్రవేశించుగానే నిన్ను ఎదుర్కొన్నట్టుకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పెట్టిన సమస్త శూరులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది. Notice very carefully. So Isaiah said that the heathen king Tilgath-Pileser of Assyria upon his death would meet where? In Sheol, the kings he conquered. అక్కడ యెషయా పలుకుతున్న మాటలు మనం చూసినప్పుడు ఎవరైతే శూరులుగా ఉన్నటువంటి రాజులు వీరందరూ కూడా పాతాళ లోకం విషయమై ఎంతో కలవరపడుతున్నట్టుగా ఇక్కడ ప్రస్తావించాడు. So again here hell again refers to Sheol. ఇక్కడ కూడా రాయబడినటువంటి మాట షియోల్ అనేటువంటి ఆ యొక్క అర్థానికి మూల భాషలో నుంచి పాతాళం అని రాయబడి ఉంది.
On another side, another interesting, very familiar verse we all know is Psalm 23, verse 6. తర్వాత మనం అందరం ఎరిగినటువంటి ఇంకొక ఆసక్తికరమైనటువంటి మాట కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. When David died, he anticipated dwelling in the house of the Lord forever. ఇక్కడ దావీదు పలుకుతున్నటువంటి మాట నిరంతరము నేను దేవుని యొక్క సన్నిధానంలో ఉంటాననేటువంటి మాట మనం చదువుతాం. Chapter 23, Psalm 23, verse 6. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం నేను బ్రతుకు దినములన్నీ వాక్షమములే చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అనేటువంటి మాట పలికినటువంటి మాట దావీదుని గురించి. So dwell in the house of the Lord forever. నేను ఎల్లప్పుడూ కూడా చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. So notice very carefully, few references we have taken now, and you notice in all these references we could be able to see these places refer to Sheol, but there is a difference in the compartments. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాలన్నింటిలో కూడా షియోల్ అనేటువంటి మాటకు వచ్చేటువంటి అర్థంగా పాతాళ లోకాన్ని గురించి మనం చూస్తున్నాం. కానీ ఈ పాతాళ లోకంలోనే 2 భాగాలు ఉన్నట్టుగా కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం. So after studying this, then we will go to the rich man and Lazarus and study in the context clearly. ఈ యొక్క 2 వివరణలు మనం చూసిన తర్వాత ధనవంతుడు లాజరుకు సంభవించినటువంటి ఆ సంఘటనల గురించి మనం ధ్యానించబోతున్నాం. There is another psalmist who beautifully says that he believed in this God and he knows very well that God will redeem him, and we're going to read that passage also in Psalm 49. మనము కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో నుంచి ఏ విధంగా దేవుడు ఆ యొక్క పాతాళ లోకం నుంచి తాను అక్కడి నుంచి విడిపించి ఇంకో లోకానికి తీసుకెళ్తాడు అనేటువంటి మాటలు కూడా అక్కడ రాయబడ్డాయి. దాని గురించి కూడా ఒకసారి మనం చదువుకుందాం. Psalm 49 verse 15, look at this. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం మనం చూసినప్పుడు, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. Patalam. You see that now? Even though the term is given as grave, English Bible talks about grave, but again it refers to Sheol. Don't forget about it. God will redeem my soul. How is that? From the power of the grave, for he shall receive me. కాబట్టి వాస్తవానికి ఎక్కడైతే సమాధి అనేటువంటి మాట ప్రయోగించినప్పటికీ మనకి రాయబడినటువంటి మాట దానికి పర్యాయపదంగా పాతాళ బలములో నుండి ఆయన ప్రాణమును విమోచించుననేటువంటి మాట దావీదు పలుకుతున్నాడు. So here another psalmist, he believed and trusted in God, and he could write like this. ఈ యొక్క కీర్తనకారుడు తాను దేవుని పైన ఆధారపడి దేవుని నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి దాని గురించి చక్కగా ఇంకొక కోణంలో ఆయన మాట్లాడుతున్నాడు. I can also see one more reference, 73rd Psalm. Look at this now. ఇంకొక వచన భాగం కూడా నేను చదవాలని ఆశపడుతున్నాను. 73వ దావీదు కీర్తన verse 14 and 15. 14-15 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతున నేను అనుకున్న ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చి వాడనగుదును. Yeah, now this is in reference to understanding. Notice very carefully here the writer talks many things about the deliverance of the righteous. ఇక్కడ ఈ యొక్క మాటలు రాసినటువంటి ఈ యొక్క కీర్తనకారుడు ఏ విధంగా దేవుని బిడ్డలకి విడుదల కలుగుతుందో దానిని ఉద్దేశించి రాస్తున్నట్టుగా చూస్తాం. Then he says, all the day long I've been plagued and chastened every morning. And then he says in 15th verse, I speak thus, behold, I should offend against the generation of my children. He feels sorry that he will be judged or chastened. But notice carefully in 17th verse, until I went into the sanctuary of God. జాగ్రత్తగా చూసినప్పుడు ఈ యొక్క కీర్తన రాసినటువంటి ఆసాపు రాసినప్పుడు నేను దినమంతయు నాకు బాధ కలుగుతుంది, నా చేతులు కడుకును నిర్మలమైనటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూనే 17వ వచనానికి వచ్చినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి దాని అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉన్నది అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. So that means some of the writers of the psalmist, and they're beautifully portraying that God is chastening them and taking them to a process, but definitely he will redeem them.
కాబట్టి ఈ యొక్క కీర్తనలు రాసినటువంటి చాలా మంది కీర్తనకారులు వారి యొక్క ఉద్దేశాలను దేవుని యొక్క వాక్య పెలుగు రాస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు వారిని విడిపిస్తాడు, ఇంకొక లోకానికి తీసుకెళ్తాడు అనేటువంటి మాటలను ప్రతిధ్వనించే విధంగా వారు మాట్లాడుతూ వచ్చారు. So this picture shows you with all these references there is hope for the righteous. కాబట్టి ఒక వచన భాగాలన్నిటి యొక్క సారాంశాన్ని మనం చూచినప్పుడు దేవుని నమ్మినటువంటి వారికి విడుదల ఉంది అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. Now let's go to Solomon, what he said in Proverbs 15 verse 24. ఇదే విషయాన్ని గురించి సొలొమోను ఏమని పలికాడు అనేటువంటి మాట సామెతల గ్రంథంలో నుంచి ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15:24. 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. Notice carefully, Solomon testified that the wise, God-fearing man goes to the place, which place? That he may depart from hell, that is Sheol, beneath. కాబట్టి ఈ యొక్క సొలొమోను పలుకుతున్నటువంటి మాట, దేవునియందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అన్నప్పుడు తాను పాతాళాన్ని తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గంలో నడుస్తాడు అనేటువంటి మాటను మాట్లాడాడు ప్రియులారా. So notice carefully that now he's telling two important things. He's talking about Sheol, he's talking about beneath. ఇక్కడ ఒక మాట పలుకుతున్నాడు, క్రిందనున్నటువంటి పాతాళము, క్రింద ఉంది అనేటువంటి మాట. Now there we are going to the next part of our study now. కాబట్టి మన యొక్క తర్వాత భాగానికి, పాఠ్య భాగానికి మనం వెళ్తున్నాం. What is that beneath he's talking about? కాబట్టి ఈయన మాట్లాడుతున్నటువంటి క్రిందనున్నటువంటి పాతాళం అనేటువంటి మాటకు ఆ యొక్క భావన, ఆ అధ్యయనం చేద్దాం. So by the grace of God, we got the foundation of how the term is being used and how careful we have to be when we are studying God's word. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి దీన్ని మనం ధ్యానిస్తుండగా ఈ యొక్క పదాలన్నీ కూడా ఏ సందర్భంలో రాయబడ్డాయి, వాటి యొక్క వివరాల గురించి మనం ధ్యానించబోతున్నాం. So for a better understanding, let's move into the subject of knowing why this beneath is mentioned, and is there any other place the context is going to be proven now. కాబట్టి ఈ యొక్క క్రిందనున్నటువంటి లోకము అనేటువంటి వ్రాయబడినటువంటి ఆ మాటకు దానికి సందర్భానుసారంగా ఏ విధంగా దేవుని వాక్యంలో దాని గురించి వివరాలు ఇవ్వబడ్డాయనేటువంటి మాటల్ని మనం ధ్యానిద్దాం. So we looked into the grave, we looked into Hades, we looked into Sheol. కాబట్టి మనము సమాధిని గురించి చదివాము, తర్వాత పాతాళ లోకాన్ని గురించి చదివాము, అగాధము గురించి కూడా మనం ఇంతవరకు చదువుకుంటూ వచ్చాం. So notice carefully, the word Sheol means it's a hollow subterranean place. అనగా ఈ షియోల్ అనేటువంటి పాతాళ లోకం అనేది అది చాలా ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం, డొల్ల కలిగినటువంటి ప్రదేశంగా మనం చూస్తాం. Notice that I put it as a picture for us to understand in a better way. ఇంకొంచెం మనం సరిగా అర్థం చేసుకోవడానికి నేను ఒక దృశ్య రూపకంగా దాన్ని ఇక్కడ పవర్ పాయింట్ లో ఉంచాను నేను. This is the cross section of the earth, and notice the very carefully you have the surface on the left hand side top, the crust on the right hand side, and in between I'm going to show you the picture. కాబట్టి ఈ యొక్క దృశ్యంలో మనం చూసినప్పుడు ఒకవైపు భూమి ఉంది, ఇంకొక వైపు ఒక మధ్యలో పాతాళ లోకం మనకు కనబడుతుంది. తర్వాత జరిగేటువంటి పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో వాటన్నిటి గురించి వివరాలను ఈ యొక్క దృశ్యాల్లో నుంచి మనం చూడగలుగుతాం. And the middle place is called as a Sheol or Hades, which refers to the grave. కాబట్టి ఈ యొక్క సమాధి అనేటువంటి దానికి పర్యాయ పదంగా ఆ మధ్యలో ఉంచబడినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని మనము హేడ్స్ అనగా పాతాళ లోకంగా మనం చూస్తున్నాం. So why did he mention beneath? Because we know very well that in most of the places in the Old Testament they refer to this because it is really a location. It is a true location, not an imaginary. కాబట్టి ఎందుకు ఆ యొక్క సొలొమోను క్రిందనున్నటువంటి అనేటువంటి మాట లేదా పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు క్రిందనున్నటువంటి మాట అనేటువంటి మాట ప్రయోగించారో అది వాస్తవముగా ఉన్నటువంటి ప్రదేశము కనుక. Now let's look into Matthew's Gospel 12 verse 40. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. Now look at this verse, and this will bring clarity towards what we are talking about. మనం ఏమైతే మాట్లాడుకుంటున్నామో వాటిని గురించినటువంటి వివరణలు మనకి ఇక్కడ దొరుకుతాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. 40 please. Yeah. యోనా 3 రాత్రింబగలు తిమింగలపు కడుపులో ఎలాగుండెను అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండెను.
Notice carefully, Son of Man, 3 days and 3 nights where? In the heart of the earth. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మనిషి కుమారుడు ఎక్కడున్నాడు 3 రాత్రింబగళ్ళు అనగా భూగర్భములో ఉండిననేటువంటి మాట. Now let's see that what happened and what is the significance of this study now. కాబట్టి ఇప్పుడు మనం చేసే అధ్యయనం యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని మనం గమనిద్దాం. Ephesians chapter 4 verse 9. పాఠం బ్రదర్. Ephesians chapter 4 verse 9. తెలుగు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. When Jesus died, next what was the significance of our study is evolving around Ephesians chapter 4. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆయన పునరుత్థానాన్ని గురించి వ్రాయబడినటువంటి మాటల్ని మనం ఎఫ్సి పత్రికలో చూడగలుగుతాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం వర్స్ బ్రదర్ 9. 9వ వచనం. ఆరోహణమాయనగా ఆయన భూమి క్రింద భాగములలో దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. Now notice carefully, as I told you, there are 2 compartments of Hades. కాబట్టి యొక్క పాతాళ లోకానికి ఉన్నటువంటి 2 భాగాల గురించి నేను నీతో మాట్లాడుతూ వచ్చాను. One for the Old Testament saints and one for the wicked. ఒకటేమో ఆ పాత నిబంధన పరిశుద్ధుల కొరకైనది, 2 దుష్టుల కొరకు నియమించబడినటువంటి ఆ యొక్క ప్రదేశం. This picture we should keep in our mind because we read all these verses talking about these 2 parts. కాబట్టి ఈ యొక్క దృశ్యాన్ని మదిలో ఉంచుకోనండి. ఈ యొక్క 2 ఆ యొక్క ప్రదేశాల గురించి మనము చాలా వచన భాగాలు మనం చదువుకుంటూ వచ్చాం. Now notice very carefully, just we read about this word beneath, and from there we know geographically also it is so clear, it is so true, the Bible is so true. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క జాగ్రఫికల్గా కూడా మనం చదివినప్పుడు ఇవన్నీ కూడా చాలా వాస్తవంగా మనకి కనబడుతున్నాయి, ఉన్నాయనేటువంటిది చాలా వాస్తవం ప్రియులారా. That location talks about the heart of the earth. అనగా ఆ యొక్క ప్రదేశం అనేది ఆ యొక్క భూమికి కింది భాగంలో మధ్యలో ఉన్నట్టుగా మనం గమనిస్తాం. And notice carefully, Matthew 12 verse 40 talks about the heart of the earth. తర్వాత మనం చదివినటువంటి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అది ఆ యొక్క భూమికి మధ్య ప్రదేశంలో ఉంది అనేటువంటి మాట అక్కడ రాయబడడం మనం చూస్తాం. And when you read now Ephesians chapter 4 verse 9, it makes little more clarity now. కాబట్టి ఇదే మాటను ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో చాలా స్పష్టంగా రాశాడు. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. So what exactly happened and why did Jesus go there? అసలు వాస్తవానికి ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు క్రిందనున్న పాతాళానికి ఎందుకు వెళ్ళారు అని మనం గమనించినప్పుడు, notice carefully, the book of Acts chapter 2 also very clearly told about the soul of Jesus. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం ఆ యొక్క 37వ వచనంలో మనం చదివింది కూడా ఆయన పాతాళంలో కుళ్ళు పట్టలేదు అనేటువంటి మాటను కూడా మనం చదివాం. So he went down and he just brought all the saints of God from there. Notice carefully. జాగ్రత్తగా మనం చూసినప్పుడు యేసు ప్రభువారు కిందనున్న పాతాళ లోకమునకు వెళ్ళి పరిశుద్ధులందరినీ కూడా తీసుకొని వచ్చినట్టుగా మనము వాక్య భాగాల్లో చదువుతున్నాం. So keep this mind in your mind. Now let's read verse 10 of the same chapter. ఇదే వచన భాగం, ఇదే అధ్యాయంలో నుంచి 10వ వచనాన్ని ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని చదువుకుందాం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలన్నిటికంటే మరి పైకి ఆరోహణమయ్యేవాడు ఉన్నాడు. So now what happened now? You took Sheol, the righteous, the godly, the one who trusted in him, who are the Old Testament saints, and now he's bringing them back. And now where he comes, above all heavens, he's talking about paradise. కాబట్టి ఈయన పరదేశం గురించి మాట్లాడుతూ పై భాగంలో ఆయన క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చినట్టు మాట్లాడుతూనే క్రింది భాగంలో నుంచి పాత నిబంధన పరిశుద్ధులందరినీ తీసుకుని ఆకాశ మండలం అన్నిటికంటే పైగా ఆరోహణుడుగా వచ్చాడు అనేటువంటి మాటలు మనం చదివాం. Oh, my dear believers and guys, this is a very important and so wonderful for us. We are overwhelmed when we study these scriptures, how beautiful it is, God's wonderful plan, and Jesus emancipated that through a wonderful act even during his death, burial and resurrection. కాబట్టి ప్రియులారా మనం గమనించినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక, అలాగే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన పునరుత్థానుడై ఏ విధంగా క్రింది లోకానికి వెళ్ళిన తర్వాత పాత నిబంధన పరిశుద్ధులందరినీ కూడా పైకి ఆకాశ మండలపైకి తీసుకుని వచ్చి ఇవన్నీ చదువుతున్నప్పుడు
మనము దేవుని బిడ్డలుగా మనకు ప్రోత్సాహకరంగా ఎంతో ఆశ్చర్యానికి కలిగించేటువంటి విధంగా మనకు కనబడుతున్నాయి ప్రియులారా. So here the writer beautifully writes, Apostle Paul beautifully writes about descended and ascended. ఇక్కడ 2 మాటలు పలికాడు. ఆయన క్రింది లోకానికి వెళ్ళాడు, తర్వాత ఆరోహణుడై పైలోకానికి వచ్చారు, ఆకాశ మండలానికి వచ్చాడు అనేటువంటి మాటలు ఈ యొక్క గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. So he descended, not the word descended first. You see the word? Descended first. కాబట్టి ఆ మాట మనం గమనించండి. ఆయన రాసినటువంటి ఆ యొక్క పదజాలాన్ని మనం చూసినప్పుడు ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడు అనేటువంటి మాట మొదటిగా ప్రయోగించాడు. మొదటగా. Yeah, that first is very important word. కాబట్టి మొట్టమొదట అనేటువంటి మనం చూసినప్పుడు మొట్టమొదట క్రింది భాగానికి వెళ్ళాడు. Descended first into the lower parts of the earth. కాబట్టి మొట్టమొదటిగా భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళినటువంటి ప్రభువును మనం చూస్తున్నాం. He that descended is the same, look at that, he's the same, also ascended up far above all heavens. కాబట్టి ఏ ప్రభు అయితే క్రింది భాగములకు దిగనని అనేటువంటి మాట మనం చూస్తున్నామో, అదే ప్రభువు ఆయన ఆరోహణమైనప్పుడు పైకి ఆయన పరిశుద్ధులను తీసుకొని వచ్చాడనేటువంటి చక్కటి మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా. So the underworld, the Hades we are talking about, now he has shifted the righteous and he has brought them back. కాబట్టి ఆ యొక్క హేడ్స్ అనేటువంటి పదానికి పాతాళ లోకానికి క్రింది భాగానికి వెళ్ళాడు, తర్వాత పరిశుద్ధులందరూ తీసుకొని పై భాగానికి వచ్చాడు, ఆరోహణుడై వచ్చాడు. How do we know that? దాని గురించి మనం ఏ విధంగా గ్రహించగలం? Luke chapter 23 verse 43. Look at this now. ఇప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. We are only going with verses. It's not I'm here only to explain, interpret the verses only. నేను యొక్క వచన భాగాలను మాత్రమే చదువుతూ దానికి భావాలు మాత్రమే నేను తెలియజేస్తున్నాను. Chapter లూకా సువార్త 23, 23వ అధ్యాయం chapter 46వ వచనం. 23 verse 43, please. 43వ వచనం. Ah. వారితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. Notice very carefully, Jesus is talking to the thief. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు ఆ శిలువ పైన వేలాడుతున్నటువంటి దొంగతో మాట్లాడుతున్నటువంటి మాట. So notice that what did Jesus said, that he descended. I told you about ascended and descended and he ascended, and now he is talking to him. Thou shalt be with me in paradise. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఏ ప్రభువుని గురించి అయితే ఆయన క్రింది లోకానికి వెళ్ళాడు, అలాగే ఆరోహణుడై పైలోకానికి వచ్చాడు అనేటువంటి మాటలు చదివాము, అదే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట దొంగతో, నీవు నాతో కూడా పరదైసులో ఇప్పుడే కూడా ఉంటావు అనేటువంటి మాట. My dear brethren, keep this picture in your mind. కాబట్టి ఈ యొక్క దృశ్యాన్ని నా ప్రియ సహోదరులా ఇది మన మధ్యలో ఉంచుకుందాం. As it has been prophesied of Jesus that his soul, for his body was in Joseph's tomb on the surface of the earth, it shall not remain in hell, as we read in Psalm 16 verse 10 and Acts 2:27. Therefore, before his body could see corruption, Jesus came back from Hades, my dear brethren. కాబట్టి క్రీస్తును నా ప్రియ సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఆ యొక్క 16వ కీర్తన కానివ్వండి, తర్వాత వచ్చిన భాగాలన్నింటిలో కూడా యేసు ప్రభువారు పాతాళ లోకానికి క్రిందికి వెళ్ళారు అనేటువంటి పాతాళ లోకాన్ని గురించి మనం చదివాం. కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది, ఆయన ఏ విధంగా పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళటానికి ఆయన పునరుత్థానుడయ్యాడో కూడా మనం చూస్తున్నాం. Oh, how beautiful is this truth. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఎంత మధురంగా ఉన్నాయో ఒకసారి గమనించండి. I was overwhelmed when I was reading this passage. ఈ యొక్క వచన భాగాలని చదువుతున్నప్పుడు నేను ఎంతనో ఆశ్చర్యచకితుడయ్యాను. As it is prophesied, very meticulously it was done. ఏదైతే ఆయన గురించి ప్రవచనం చెప్పబడిందో అది ఉన్నట్టుగా జరిగింది ప్రియులారా. I'll repeat once again, his body was in the Joseph's tomb on the surface of the earth, is true. కాబట్టి యేసుప్రభు వారి గురించి ఆయన యోసేపు యోసేపు ఇచ్చినటువంటి ఆ సమాధిలో ఉంచబడ్డాడు, కానీ అక్కడనే ఆయన లేడు అనేటువంటి మాటలు కూడా మనం చూస్తాం. But notice, what does the prophecy say? It should not remain in hell called Hades. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందని మనం చూసినప్పుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా పాతాళములో ఉండడు, ఆయన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయుడు అనేటువంటి మాటలు కూడా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. Before his body could see corruption, Jesus came back from Hades. ఎప్పుడైతే ఆయన యొక్క ఆ శరీరము కుళ్ళు పట్టక మునిపే ఆ మరణాన్ని, ఆ యొక్క సమాధిని జయించి ఆయన బయటకు వచ్చాడు. But let me tell you the glad news, he did not come alone.
కానీ ఒక శుభవర్తమానం ఏంటంటే ఆయన ఒక్కడు మాత్రమే రాలేదు ప్రియులారా. He came with the saints of God. ఆయన దేవుని యొక్క పరిశుద్ధులతో కూడా ఆయన బయటకు వచ్చాడు. In Old Testament language, he came with the righteous. మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో రాబడినట్టుగా నీతిమంతులను తీసుకుని ఆయన వచ్చాడు. Matthew's Gospel, chapter 16, verse 18. Let's look at one more important word now. ఇంకొక వచన భాగాన్ని కూడా మనం చదువుకుందాం. Matthew 16, verse 18, please. మార్కు సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. 16, 18, please. Here is a word which is mentioned about the gates of hell shall not prevail. Can you see that? పాతాళ లోకము పాతాళ లోకముని ఎదుట నిలువజాలదన్నటువంటి మాట. ఇస్ ఇట్ మాథ్యూ చాప్టర్ 16 బ్రదర్? Correct. Matthew 16, 18. Yeah. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 18 16 18 చదువుకుందాం. Ah. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. Oh, it is literal gate. Notice carefully. కాబట్టి అది ఖచ్చితమైనటువంటి ద్వారము లేదా ద్వారాన్ని అది సూచిస్తుంది. So the gates of hell shall not prevail over the church. కాబట్టి పాతాళ లోకపు ద్వారములు నీ యొద్ద నిలువజాలం అనేటువంటి మాట. So notice very carefully the keys and gate, these are all not just stories mentioned here. కాబట్టి ఈ యొక్క పాతాళం అనేటువంటివి ఇదేదో కథగా మనకి ఇక్కడ రాయబడలేదు ప్రియులారా. Look at the other phrase in Revelation 1:18. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కటి మాట మనం What is the చదువుకుందాం. word mentioned there? Notice the word there. కాబట్టి అక్కడ రాబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. తాళం picture. Notice the keys of hell. కాబట్టి పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయి. Notice carefully, he seized the keys of Hades, unlocked the gates of paradise in which he was confined, and emptied it of all the captives. When he ascended on high, he took them to paradise section in the third heaven, my dear believers. కాబట్టి క్రీస్తునందు సహోదరులారా, మనం చదివినటువంటి భాగంలోనే పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు ఏ ప్రభువు చేతిలో ఉన్నాయో అదే తాళపు చెవులు ఆయన తన పరదేశును తీసి పరిశుద్ధులను తీసుకుని వెళ్ళేవాడుగా మనకి కనబడుతున్నాడు. Oh, my dear believers and guys, what a great joy it gives to our heart when we read this. కాబట్టి ఇవన్నీ మనం వచ్చిన భాగాలు చదువుతున్నప్పుడు మన హృదయాలకి ఎంత ఆనందం కలుగుతుందో ఒకసారి గమనిద్దాం. Oh, the righteous are not just going to be perishing there. కాబట్టి నీతిమంతులు ఎప్పుడు కూడా అక్కడ వారు నశించిపోయేవారుగా ఉండరు. And the word which is used there by the psalmist is upon, I know very well that he will redeem me. కాబట్టి మనము కీర్తన గ్రంథంలో రాబడినటువంటి రీతిగా ఆయన నన్ను విడువడు అనేటువంటి మాట కూడా మనం చదివాము. They had a great hope in the God in whom they trusted, even though the Bible was not complete, even though they had not seen Jesus Christ. అప్పటికి వారు యేసుప్రభువును చూడకపోయినా, బైబిల్ గ్రంథం అంతా రాయబడిపోయినప్పటికీ కూడా దేవుని యందు వారు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా జీవించి ఏ విధంగా వారికి పరలోక రాజ్యం ఉంటుంది, పాతాళంలో వారు ఉండరు అనేటువంటి మాటను చాలా ధైర్యంగా చెప్పగలిగారు. Oh, my dear believers in Christ, I was fascinated when I was reading this passage. It literally talks about the keys, it literally talks about the gates, and it is so true. కాబట్టి నీ యొక్క వాక్య భాగాలు చదువుతున్నప్పుడు నేను ఎంతగానో ఆనందపడ్డాను. ఏం చేతనంటే ఆ యొక్క పాతాళ లోకపు తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి, తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యం పరదేశు కూడా ఆయన చేతిలో ఉన్నది అనేటువంటి ఆ యొక్క రమ్యమైనటువంటి మాటలు అవన్నీ కూడా వాస్తవం ప్రియులరా. Let's read Ephesians chapter 4 verse 8 now. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఇంకోసారి చదువుకుందాం. Wherefore he saith, when he ascended upon heaven, he led, notice carefully, he led captivity captive. కాబట్టి అక్కడ రాయబడినటువంటి మనం చూసినప్పుడు అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. చెరగా పట్టుకుని పోయాడు. Captivity captives, he brought them out. మొత్తము చెరలో ఉన్నటువంటి వారిని చెరగానే ఆయన తీసుకొని వచ్చాడు. What get joy it gives to our heart.
కాబట్టి ఇది ఒక మన హృదయాలకు ఎంత మధురంగా అనిపిస్తుంది ప్రియులారా. And where he took them, వారిని ఎక్కడికి తీసుకెళ్ళాడు ఆయన? oh, I will show you another picture now. I'm just coming to this picture a little late. It's a big study we're going to do in detail. Notice very carefully. I'll just show you a few things now. Look at this now. కాబట్టి ఇక్కడ ఉంచబడినటువంటి ఈ యొక్క స్క్రీన్ పైన ఉన్నటువంటి వచ్చిన ఈ యొక్క దృశ్యాన్ని ఒకసారి గమనించండి. Now notice carefully. Can you see the third heaven here? ఇక్కడ మూడవ ఆకాశం అనేటువంటి మాట రాయబడి ఉంది, థర్డ్ హెవెన్. Yeah, I want you to look at that third heaven. What is it talking about? I think there's no much time. I'll just take 1 or 2 minutes and wind up. ఎక్కువ సమయం లేదు కనుక 2-3 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈ మధ్యలో ఆ మూడవ ఆకాశాన్ని గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మనం చదువుకుందాం. Because I want you to read one more passage which will enlighten our minds. ఒక వచన భాగాన్ని కూడా నేను ఒక వాక్య భాగాన్ని చదవాలని ఆశపడుతున్నాను. అది మనకు ఎంతో ఒక జ్ఞానోదయాన్ని మనకి కలిగిస్తుంది ప్రియులారా. 2 Corinthians chapter 12, please. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. And if you notice carefully, there is a beautiful phrase which will enlighten our hearts. అక్కడ రాయబడినటువంటి మాటలు మన హృదయాలను ఎంతో పురికొల్పే విధంగా మనం చదువుతాం. If the writer has, 2వ పత్రిక 10వ అధ్యాయం, చాప్టర్ 10, chapter 12, I think it is 12. You see that? 12వ వచనం ఒకసారి చదువుకుందాం. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరచుకున్నట్టుగాను వారితో సరిచూచుకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకున్నందున గ్రహింపు లేక ఉన్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి అతిశయించుచున్నాము. So notice that he's talking about the third heaven. Did you find that? Third heaven? Third heaven, exactly third heaven, it is not written. Okay, I think I missed one reference there. 12:2. Let's read 12:2. What is 12:2? 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, Correct. Yeah. 2వ వచనంలో క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను, అతని శరీరంతో కొనిపోబడెను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగదును, అది దేవునికే తెలియను. Now third heaven, that means there is something called first and second. కాబట్టి 3వ ఆకాశం ఉంది అని రాయబడింది కాబట్టి ఖచ్చితంగా మొదటి ఆకాశము 2వ ఆకాశం కూడా ఉండి ఉంటాయి. Okay, I'm not going to take time because now this will take a little more time. We're going to establish this very important point. But one thing is very clear, that now in the third heaven, that is paradise, is shifted now, and the righteous, the saints of God are there. కాబట్టి ఇది ఇంకా వివరించడానికి ఇంకా కొన్ని నిమిషాలు పడుతుంది కాబట్టి త్వరలో నేను ముగించబోతున్నాను. ఆయన పరలోక రాజ్య 3వ ఆకాశాన్ని కొనుపబడ్డాడంటే ఆయన పరదైసులోనికి కొనుపబడ్డాడు. So we're going to study about the abode of God and the home of all the departed believers. Where are they right now? We're going to study that in detail. కాబట్టి మనం వివరంగా కూడా ఎవరైతే పరిశుద్ధులుగా ఉండి ప్రభునందు మృతి పొందారో వారందరూ కూడా ఎక్కడ ఉన్నారనేటువంటి మాటలు కూడా రాబోయే కాలంలో మనం ధ్యానిస్తాం. Oh, my dear believers in Christ, I really praise and thank God for today morning. God has given us one more enlightening word for us to understand these truths. It might be some new words. It is new words for us, but let me tell you, the truth is the same, how it enlightens our life. ఉదయకాల సమయంలో చక్కటి అధ్యయనం మనం చేశాం. మనము 2 పదాల గురించి మనం రాసాం, కానీ పదాలు ఏమైనప్పటికీ కూడా ఆ యొక్క పదాలు మన హృదయాలు మనం చదువుతున్నప్పుడు అది మన హృదయాలకు ఎంత పురికొల్పును కలుగజేస్తున్నాయో ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడగలిగాం ప్రియులారా. Even the Old Testament believers had hope. Much more than that, we have the hope of glory, my dear believers in Christ. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధులకు ఎలాంటి యొక్క నిరీక్షణ కలిగి వారు జీవించారో ఇప్పుడున్నటువంటి మనకు అంతకు మించినటువంటి గొప్ప నిరీక్షణ మనం కలిగి జీవిస్తున్నాం. Apostle Paul is telling, I am absent on earth. That means I am present in the presence of God. కానీ అపోస్తలుడైన పౌలు పలికినటువంటి మాట, నేను భూమి మీద కూడా ఈ యొక్క శరీరం ఇక్కడ నశించినా కూడా నేను ఎల్లప్పుడూ కూడా ప్రభుతో కూడా ఉంటాననేటువంటి చాలా చక్కటి మాటను ఆయన మాట్లాడగలిగాడు. Oh, I praise and thank God for this today morning, and also special thanks to Brother Rufus.
And thank you all for able to listen to God's holy word. Maybe I'm going little deep, so I'm going little slow also, so that it will be enriching all of us. May the Lord's name be glorified. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేను కొంచెం సమయం ఎక్కువగా తీసుకొని మీకు ఇవన్నీ కూడా వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరందరూ చేరి వచ్చి ఈ యొక్క వాక్యము చాలా జాగ్రత్తగా విన్నందుకు మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది. చాలా చక్కటి వర్తమానము అందించినటువంటి జోయల్ అబ్రహాం గారికి, అలాగే అనువాదం చేసినటువంటి కేజే రూపస్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. శ్రేష్టమైన విషయాలను అనగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుంచి అనేక పర్యాయములు మనకు తెలియజేసిన విషయాలను, తిరిగి మరణము తర్వాత మనిషి ఎలాగా జీవించాలి, జీవితం వాళ్ళకి ఎలా జరుగుతుంది, ఎక్కడికి వెళ్తారు, దేవుని సన్నిధానంలో ఎలా ఉండగలుగుతాడు అనేటువంటి అంశాలు అన్ని విధాలుగా రెఫరెన్స్లు తీసుకొచ్చి మన ముందుకు చూపించారు. కానీ మనకు ఒక నిరీక్షణ గొప్పది ఏమిటంటే, పాతాళములో మనం ఉండవు, తప్పకుండా ప్రభు సన్నిధిలో ఆయన సముఖమున ఉంటామనేటువంటిది గొప్ప విషయాన్ని మనకు తెలియజేశారు. కాబట్టి దానిని బట్టి జోయల్ అబ్రహాం గారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. సరే, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులు దాసరి ఎలిషాబాబు గారు ఉన్నారు, వారు ప్రార్థనలు నడిపిస్తారు. దాసరి ఎలిషాబాబు అన్న వందనాలు. ప్రార్థన చేయండి. కృపా సత్య సంపూర్ణుడా, పరిపూర్ణుడా, సర్వాధికారి, సకల యుగంలో రాజు అయిన దేవా, మీకు వందనాలు. మార్చి మాసం 7వ తేదీని మాకు ఈవిగా ఇచ్చారు. ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ దినం నాయన మీ దాసులు జోయల్ అబ్రహాం అని మీరు బలపరిచారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుండి మూలవాక్యంగా తీసుకొని పాతాళం, అలాగే మృత్యులోకం, నరకం, ఇవన్నీ నాయన మరి ఉన్న సత్యాలు మా ముందు ఉంచారు. చెరగా పట్టుకొని పోయారు అయా, ఈవులను ఇచ్చారు, 3వ పరదైసుకు తీసుకెళ్లారు. కొనిపోబడిన పౌలను కూడా మేము చూస్తున్నాం. ఈ విషయాలని మా జీవితాలకు అన్వయించుకొని ఆత్మీయంగా ఇంకా బలంగా ముందుకు సాగే కృపనివ్వండి. సత్యం తెలుసుకొని ప్రభువా మేము సిద్ధపడి అనేకులు సిద్ధపరుస్తూ ముందుకు సాగే కృపనివ్వండి. అలాగే ప్రభువా మీ దాసులు షార్జాలో మరి ఆయా ప్రాంతాలు ఇబ్బందులుగా ఉన్నవి, అయినా మీ కృప మీ పిల్లలతో మీ దాసులతో ఉంచమని, మీ దాసుని సేవను పరిచయం ఇంకా ఆత్మీయంగా బలపరచమని, తర్జుమా చేసిన మీ దాసుని, నడిపించిన మీ దాసుని, ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్నను, పాట పాడిన పసలు పాలనని అయా తండ్రి మీ బలమైన చేతులకే అప్పగిస్తూ వాక్యం కొరకు ప్రార్థన రవి మనోహరాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తూ ఈ విన్న బిడ్డలందరి హృదయాలు ఈ మాటలు పనిచేసే కృపనిమ్మని మహోపకారి మహాగణుడైన యేసు ప్రభు ఘనమైన శ్రేష్ఠ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దాసరి ఎలిషాబాబు గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో నిజముగా శనివారం దినము మార్చి 7వ తారీఖు 4814వ దినమున మనం చేరువచ్చాం. మనకు ప్రారంభ ప్రార్థనలో నడిపించినటువంటి పెద్దలు జి ప్రభుదాస్ గారు కర్నూలు నుంచి చక్కటి గీతమును ఆలపించి వినిపించినటువంటి మరి పాస్టర్ పౌలు గారికి, అలాగే వాక్యం నిమిత్తము ప్రార్థన చేసినట్టు రవి మనోహర్ అన్న గారికి, చక్కటి వర్తమానం అందించినటువంటి జోయల్ అబ్రహాం గారికి, దానిని అనువాదం చేసినటువంటి కేజీ రూపస్ గారికి, చివరిగా ప్రార్థన చేసినటువంటి మరి ఎలిషాబాబు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అందరికి ప్రేమ వందనాలు. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ఓడి చెరువులో పనిచేస్తున్న దైవజనులు, సేవకులు మరి బర్నబాసు గారు నాకు ఈ దినమున ఈ కార్యాన్ని జరిపించడానికి అనుగ్రహించారు. ఇంకా ఏమైనా వారు ఉంటే మాటలు వారు ప్రకటనలు చేసి ముందుకు కొనసాగిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇద్దాం. ఓవర్.